ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న సినిమాకి ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి. మొత్తం మా యూనిట్ తరపు నుంచి కానీ, మా బనివాస్ వర్క్స్ వైపు నుంచి కానీ, మా వంశీ నందిపాటి కంపెనీ నుంచి కానీ, ఈటీవీ విన్ వైపు నుంచి కానీ, మా ఆదిత్య హాసన్ తరపు నుంచి కానీ, అందరి వైపు నుంచి కూడా తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ కూడా నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీ మీద నమ్మకం కొలిదే ఇట్లాంటి ఒక సినిమాని 100% ఇది థియేటర్స్లో సక్సెస్ అవుతుంది, థియేటర్స్లో చాలా గట్టిగా ఆడుతుంది అని చెప్పి నమ్మి మీ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాని థియేటర్స్కి తీసుకురావడం జరిగింది. అంటే ఎంత మిరాకిల్ అంటే నిన్న మార్నింగ్ 11 o'clockకి 3 shows, 3 షోస్తో ఓపెన్ చేసాము. చిన్న సినిమా సరే ఎట్లా ఉంటుంది ఏంటి చూద్దామని చెప్పి ఒక టెన్షన్తోనే ఓపెన్ చేసాము. నిన్న 11 o'clockకి 3 shows, నిన్న ప్రీమియర్ షోస్ వేద్దామని చెప్పి ఓపెన్ చేస్తే నిన్న ఈవినింగ్ 7 o'clockకి 29 shows, 90 ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్, అక్కడక్కడ 90%. నిన్న నైట్ కంప్లీట్ అయినప్పటికీ మొత్తానికి మాకు మొత్తం 36 షోస్ నేను పడ్డాయి. అంటే ఒక చిన్న సినిమాకి 36 షోలుతో ఆల్మోస్ట్ ఫుల్ అయ్యి ఒక సినిమా ఓపెన్ అవ్వటం అనేది నాకు తెలిసి చిన్న సినిమా చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. అండ్ ఈరోజు ఈవినింగ్ 6 o'clockకి చూస్తే ఒక్క టికెట్ లేదు. ఒక్కటంటే ఒక టికెట్ లేకపోతే ఇప్పుడు షోలు పెంచుతున్నారు, మళ్ళీ నైట్ షోలు కానీ, ఇప్పుడు 7:30 షోలు కానీ, 8 o'clock షోలు కానీ ఇప్పుడు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇది అంతా ఏంటంటే సినిమా నచ్చితే మీరు థియేటర్లకు వస్తారు. ఎందుకంటే నేను చాలా ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, ఈరోజు ఒక థియేటర్కి జనాలు తీసుకురావాలంటే ఒక నార్మల్ సినిమా పనికిరాదు, అలాగే హిట్ సినిమా కూడా పనికిరాదు, సూపర్ హిట్ సినిమాయే ఈరోజు జనాలు థియేటర్ తీసుకొస్తుందని. సో జనాలు థియేటర్కి వస్తున్నారంటే ఇంక ఏ డెఫినేషన్ ఈ సినిమాకి అవసరం లేదు. ఇట్స్ ఏ సూపర్ డూపర్ హిట్. అంటే ఒక చిన్న సినిమాకి సాటర్డే అంటే రేపు షోలు కూడా ఆల్ మల్టీప్లెక్సెస్లో ఈరోజు బుక్ మై షోలో కానీ ఇతర యాప్స్లో కానీ ఆరెంజ్ కనబడుతుందంటే దట్ ఇట్స్ ఎ డెఫినేషన్, ఇట్స్ ఎ సూపర్ హిట్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద తెలుగు ఆడియన్స్. ఎందుకంటే ప్రేమలో లాంటి సినిమా కానీ ఇట్లాంటి మలయాళం సినిమాలు చూసినప్పుడు నాకు లోపల చాలా ఉండేది, అరే మన తెలుగులో ఇంత రియల్గా ఇంత న్యాచురల్ టైమింగ్లో ఒక సినిమా వస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను. అండ్ నా ఆకలి అయితే మాత్రం ఈ సినిమాతో తీరింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఇచ్చిన నాకు ఈటీవీకి కానీ, అదేవిధంగా ఆదిత్య హాసన్కి కానీ, అందరికీ కూడా వంశీ నేను కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలే నిజంగా మా గౌరవాన్ని పెంచుతాయి, మా మీద ఉన్న జనాలకు మా మీద ఉన్న నమ్మకాన్ని పెంచుతాయి, అండ్ మా మీద మాకు నమ్మకాన్ని పెంచుతాయి. నిజంగా ఈ యంగ్ టీం, ఈ సినిమా తీసిన టీం మొత్తం చూస్తే ఎవ్వరు కూడా 30 years లోపోలే, అందరూ కూడా ఇట్లాంటి ఇంత యంగ్ టీం ఇంత మంచి సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే సమ్ టైమ్స్ అంటారు చూసారా, యంగ్ ఈజ్ ద ఎనర్జీ అనేది, అది మాత్రం ఈ టీం 100% ప్రూవ్ చేసింది. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈటీవీ మేనేజ్మెంట్, ఎందుకంటే సాయి గారు ఇక్కడ ఉన్నారు, నితిన్ గారు ఇక్కడ ఉన్నారు, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈటీవీ మేనేజ్మెంట్ నాట్ టు పుట్ దీని ఓటీటీలో అట్లీస్ట్ 50 days వరకు పెట్టద్దు. ఎందుకంటే మీ సంస్థ నుంచే నువ్వే కావాలంటే ఒక పెద్ద హిట్లు వచ్చినాయి. ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది కనుక మీరు 50 days కనుక పెట్టకుండా దీన్ని హోల్డ్ చేయగలిగితే కనుక చిన్న సినిమాల్లో ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ చూస్తారు, సినిమా వైల్డ్ ఫైర్ కింద వెళ్తుంది. అండ్ 100% నా రిక్వెస్ట్ సార్, ఇది మేనేజ్మెంట్ ఏమనుకుంటుందో తెలియదు కానీ మై రిక్వెస్ట్ ఈస్ టు హోల్డ్ దిస్ ఫిలిం అట్లీస్ట్ ఫర్ ద 50 days. థియేటర్స్లో బాగుంటుంది డెఫినెట్గా, ఈ సినిమా చాలా మంచి లాంగ్ రన్ వస్తుంది. అండ్ ఇట్లాంటి మంచి సినిమా వచ్చినప్పుడు తెలుగు ప్రేక్షకులు థియేటర్కి రండి. అండ్ ఎస్పెషల్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ స్టూడెంట్స్, ఎందుకంటే ఇది మీరందరూ బాగా ఎంజాయ్ చేసే సినిమా, ఇంజనీరింగ్లో ఉన్న స్టూడెంట్స్ కానీ అందరూ కూడా మొత్తం మీరందరూ బాగా ఎంజాయ్ చేసే సినిమా. మీరు ఎక్కడో చిన్న ఫోన్లో చూడటమో లేదా పైరేటెడ్ తీసుకొచ్చి ఇది వద్దు, ఫ్రెండ్స్తో రండి. ఎందుకంటే మీరు మీ ఫ్రెండ్స్ వచ్చి కూర్చొని చూస్తే చెప్తున్నా, ఇంటికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా అయితే ఆ రోజు పడుకుంటారు, మీరు 2 రోజులు పడుకుంటారు ఈ సినిమా చూస్తే మాత్రం హ్యాపీగా. అండ్ మీ ఫ్రెండ్స్తో జోకులు వేసుకుంటారు. కమ్ టు ద థియేటర్స్ along with your family, along with your friends, especially students. Don't encourage the piracy for this film because all are very young people, దీని మీద చాలా కష్టపడి చేశారు. అండ్ నిజంగా ఈ సినిమా కనుక బాగా ఆడితే చాలామంది యంగ్స్టర్స్కి ఈ సినిమా ఒక ఎగ్జాంపుల్ అవుతుంది, ఒక మంచి కంటెంట్తో తీస్తే సినిమా బాగా ఆడుతుంది అని చెప్పి. అట్లాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద తెలుగు పీపుల్ గివింగ్ దిస్ బిగ్ సక్సెస్ ఫర్ ద స్మాల్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. And especially I should say thank you to the Anil Ravpudi garu and Vishnu garu, Sri Vishnu garu.
అండ్ ఈరోజు నిజంగా ట్వీట్ చేసిన విజయ్ దేవరకొండ గారు కానీ అలాగే కొంతమంది హీరోస్ని అడుగుతున్నాం, చూసి రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ సినిమా చాలా బాగుంది, దీన్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పి చాలామంది ఎదురుకొస్తున్నారు. సందీప్ కృష్ణ గారు కానీ అట్లా చాలామంది ట్వీట్ చేశారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సార్, మీరు చిన్న సినిమాని మంచి సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. లిటిల్ హార్ట్స్ అనే సినిమా సెప్టెంబర్ 4 నుంచి ప్రీమియర్ స్టార్ట్ చేసి ఈరోజు పాజిటివ్ రెస్పాన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి, మాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. అండ్ ఈ సినిమా ప్రౌడ్గా మేము చెప్పుకుంటున్నామంటే టికెట్స్ అన్నీ ఫాస్ట్ ఫిల్ అవుతున్నాయి. ఈరోజైతే మొత్తం టికెట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. అండ్ మీరు చూడటానికి ఈరోజు టికెట్ ముక్కు కూడా మిగలకపోవచ్చు. సో ఇలానే ఉంటుందని కోరుకుంటూ వీ వాంటెడ్ టు రన్ గివ్ దిస్ రన్. అండ్ ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి ఈ సినిమా రావడం జరిగింది. ఆదిత్య దీని ప్రొడ్యూసర్ అండ్ మార్తాండ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం. 90s తర్వాత మళ్ళీ సేమ్ కొలాబరేషన్తో ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ ఈటీవీకి ఇది ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఫిలిం. ఎంత పెద్ద సక్సెస్ అవుతుందని మేము యాక్చువల్లీ ఊహించలేదు, కానీ సక్సెస్ చేసినందుకు ప్రేక్షక దేవులకి మా శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాము. ఈ సినిమా ఇంత ప్రజల్లోకి వెళ్ళడానికి మేజర్ రీజన్ అయిన బన్నీవాస్ గారికి, వంశీ గారికి మా సిన్సియర్ థ్యాంక్స్ అండి. ఈటీవీ విన్ ఎప్పుడు ఒక సక్సెస్ మీట్ పెట్టినా వీ హ్యావ్ ఎన్ లాట్ ఆఫ్ క్రెడిబిలిటీ ఫర్ ఇట్. మేము అన్ని సినిమాలకు కానీ సిరీస్కి కానీ ఎప్పుడు సక్సెస్ మీట్లు పెట్టాం. ఇది నిజంగా సక్సెస్ అయితేనే సక్సెస్ మీట్ పెడతాము. సో వెన్ ద ట్రూ సక్సెస్ కమ్స్ ఓన్లీ విల్ హ్యావ్ ఎ ట్రూ సక్సెస్ మీట్. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ విచ్ ఈటీవీ హ్యాస్ స్టిల్ నౌ. అండ్ దీనికి అందరికీ ఎవరైతే సహకరించారో అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ప్రొడక్షన్, మా ప్రొడక్షన్ నేమ్ వచ్చేసి వైరాయి కథలు. ఆదిత్య యాక్చువల్లీ హీ ఆస్క్ మీ టు కన్వే థ్యాంక్స్ టు ఈటీవీ. ఆదిత్యని ప్రొడ్యూసర్ చేసినందుకు, డైరెక్టర్గా కూడా లాంచ్ చేసినందుకు, అండ్ స్పెషల్గా బన్నీవాస్ గారికి అండ్ వంశీ గారికి థ్యాంక్స్ చెప్పమన్నారు. సో థ్యాంక్ యూ ఫ్రమ్ అవర్ ప్రొడక్షన్ హౌస్ వైరాయి కథలు. నమస్కారం అండి. ఎప్పుడు యూట్యూబ్లో ఇలాంటివి సక్సెస్ మీట్ చూసేవాళ్ళం, ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తాం, చాలా హ్యాపీ. సో అందరికీ అంటూ ఉంటారు ఎవ్రీ శుక్రవారం రాతలు మారుతాయని. మా అందరికీ గురువారం రాత్రి నుంచి మారడం మొదలయ్యాయి. చాలా హ్యాపీగా ఉందండి. సో ముందుగా అంటే మాకు ఓటీటీలో సక్సెస్లు కంటిన్యూస్గా వస్తున్నప్పుడు కూడా అందరూ ఓటీటీలో చూసాం చాలా బాగుందని చెప్పడానికి చాలా టైం పట్టేది, ఒక 1 వీక్ 10 days. బట్ ఇది కొత్తగా ఉంది. చాలామంది ఫోన్లు చేసి షో ఫుల్ అంటున్నారు, అన్న ఇక్కడ షో లేదంటున్నారు, లేకపోతే అక్కడ షో ఇచ్చండి, మా ఫ్యామిలీకి టికెట్స్ కావాలంటున్నారు. సో దిస్ ఇస్ సరియల్ ఫీలింగ్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ ఆడియన్స్ ఫర్ దిస్. అండ్ బిఫోర్ దట్ 2008లో నచ్చావులే రిలీజ్ అయిందండి ఈటీవీ నుంచి, ఉషా కిరణ్ నుంచి. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 17 years తర్వాత మళ్ళీ ఈటీవీ నుంచి వచ్చిన ఒక థియేట్రికల్ ఫిలిం లిటిల్ హార్ట్స్. సో ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవడం చాలా హ్యాపీగా ఉంది. దానికి ముందుగా థ్యాంక్స్ టు బన్నీవాస్ గారు, వంశీనందిపాటి గారు. ఎందుకంటే అతిశయోక్తి కాదండి, ఒక పెద్ద సినిమాకి ఎలా అయితే పనిచేస్తారో, కళా వైకుంఠపురం లాంటి సినిమాకి ఎలా పనిచేస్తారో వాళ్ళు అదే ఎఫర్ట్ ఈ సినిమాలో పెట్టారు ఇవాళ ఆడియన్స్కి తీసుకెళ్ళడానికి. సో ఎలా అంటే నేను ఇంత సినిమాలో బ్రహ్మానందం గారు ఫోన్ చేసి ఏంట్రా టాక్ అని అడుగుతుంటారు కదా, అలా మేము చాలా విసిగిచ్చాం 2 daysగా. సరే ఏంటి సార్ అక్కడ టాక్ ఏంటి ఇక్కడ టాక్ ఏంటి అని. సో ఓవరాల్గా అందరూ 100 days అంటున్నారు, సెంటిమెంట్ వర్కౌట్ అయితే 175 days అంటున్నారు. జోక్స్ అపార్ట్, దిస్ ఈజ్ హెడింగ్ టువర్డ్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇన్ స్మాల్ ఫిల్మ్స్ అండి. రీజన్ ఈజ్ వెరీ సింపుల్ అండి. ఇందులో పెద్ద ఫైట్లు లేవు, పెద్ద గ్రాఫిక్స్ లేవు, పెద్ద పెద్ద పాటలు లేవు, చిన్న హృదయం ఉంది. అదే లిటిల్ హార్ట్. ఆ లిటిల్ హార్ట్ ఇవాళ అందరికి కనెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ మౌలి, అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ శివాని, అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ మార్తాండ్. సో ఇట్ ఈస్ లైక్ హోమ్ కమింగ్ అగైన్. అండ్ మార్తాండ్ ఈటీవీ నుంచి లాంచ్ అవబోతున్న 17th న్యూ డైరెక్టర్. అండ్ మా ఆదిత్య ఈటీవీ నుంచి లాంచ్ అవబోతున్న 5th డెబ్యూ ప్రొడ్యూసర్. సో ఇలా అందరూ కలిసి ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో ఫైనల్గా ఏంటంటే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణమైన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా మీకు నచ్చుతుంది. అండ్ ఒకవేళ ఈ సినిమా బాగుందని తెలిసిన థియేటర్కి వెళ్ళకపోతే మీ మీద ఒట్టే. థ్యాంక్ యూ. ఈ కథ 2 years బ్యాక్ రాశానండి విత్ డైలాగ్ వర్జన్. అప్పుడు చాలా ఒక 2-3
ప్రొడక్షన్ హౌసెస్కి పంపించాను, అందరికీ మెయిల్ చేశాను. పేరు చెప్పను డెఫినెట్లీ మళ్ళీ వాళ్ళకి తీయాలి కదా నెక్స్ట్ సినిమా మాతో కదా. సో వాళ్ళందరూ లేదు లైట్ అమ్మా అంత పెద్దగా వర్క్ అవ్వట్లేదు, ఇంకా ఎవరు చూస్తున్నారమ్మా రామ్ కామ్స్ ఇవాళ రేపు లవ్ స్టోరీస్ ఎవరు చూస్తున్నారు థియేటర్కి వచ్చి ఇలా అన్నారు. బయటకు వచ్చి మౌలిక్ కథ చెప్పాను. మౌలిక్ బాగా నచ్చింది, సాయన దగ్గర తీసుకెళ్ళారు, సాయనకు బాగా నచ్చింది, ఆదిత్య వచ్చాడు, అలా ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. బన్నీవాస్ గారు తీసుకున్నారు, వంశీ గారు తీసుకున్నారు. ఈరోజు ఎవరైతే రామ్ కామ్స్ ఎవరు చూస్తున్నారమ్మా అనే వాళ్ళ ప్రొడ్యూసర్ పాపం ఈయనకి మెసేజ్ చేశారంట, ఇది ఒక కేస్ స్టడీ అని. అది మాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంది సినిమా చూసి, అది ఇది అంటున్నారంట. నేను పొద్దున్న నుంచి చాలామంది నవ్వించాము, కానీ నన్ను మటుకు బాగా నవ్వించింది వీళ్ళు. సో యా, రామ్ కామ్స్ ఎనీ డే రామ్ కామ్స్ వర్క్ అవుతాయండి. నా ఓన్లీ క్యాలిక్యులేషన్ ఫస్ట్ నుంచి ఏంటంటే చిన్న బడ్జెట్లో ఒక లవ్ స్టోరీ చెప్తే డెఫినెట్గా వర్కౌట్ అవుతుందని నేను గట్టిగా నమ్మాను. ఫస్ట్ ఫిలిం రామ్ కామే ఉండాలని అనుకున్నాను. సో ఇది వర్కౌట్ అయ్యింది. వీళ్ళు చెప్తుంది మన సరియల్గా ఉంది చాలా. బట్ ఐమ్ వెరీ హ్యాపీ, పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. మొదటి సినిమా మేము చూసినప్పుడు మేము నిజంగా అనుకుంది ఏంటంటే థియేట్రికల్గా డెఫినెట్గా ఇది వైవింగ్ ఫిల్మ్ అవుతుంది కాబట్టి థియేటర్స్ తీసుకొద్దాం అనుకున్నాం, కానీ ఇంత రెస్పాన్స్ అనేది టు బీ ఫ్రాంక్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దీనికి ముఖ్య కారణం డెఫినెట్గా ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులు. కంటెంట్ ఈజ్ కింగ్. కంటెంట్ ఒకసారి మేము కానీ మంచి కంటెంట్ మీరు మాకు ఇస్తే మీరు ఊహించినంత నెంబర్స్ మేము ఇస్తాము అని చెప్పి ఎప్పటికప్పుడు ప్రేక్షకులు మనకి ప్రూవ్ చేస్తూనే ఉంటారు. మెయిన్గా ఇప్పుడు నాకు ఇవాళ చాలా సంతోషం అయింది ఏంటంటే ఈ సంవత్సరంలో కొంతమంది ట్వీట్స్ చేయడం కానీ మాకు మెసేజ్ పంపడం కానీ జరుగుతుంది. సంక్రాంతికి వస్తున్న తర్వాత ఈ సినిమా అంతగా మమ్మల్ని నవ్విస్తుంది, అంత సంక్రాంతికి వస్తున్న నెంబర్స్కి క్లోజ్గా వస్తుందేమో అని అంటున్నారు. ఇది మాకు చాలా ఆనందం కలిగిస్తుంది. అంటే మా ప్రేమను మేము ఇస్తాం, డెఫినెట్గా మా ప్రేమని మేము ఇస్తాం. మేము థియేటర్స్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తాం, ఇదంతా జరుగుద్ది. మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చిన ఈటీవీ మేనేజ్మెంట్కి, ఆదిత్య హాసన్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈటీవీ వాళ్ళు ఇందాక వాసు గారు చెప్పినట్టు అరౌండ్ 2000లో అనుకుంటా నువ్వే కావాలి వచ్చింది. ఆ రేంజ్ హిట్, ఆ రేంజ్ మూవీస్ మళ్ళీ 25 years తర్వాత డెఫినెట్గా ఆ రేంజ్ హిట్ కూడా మాకు మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సాయి అండ్ థ్యాంక్ యూ నితిన్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ మౌలి ఇరగదీశాడు. అండ్ ఇది అంటే ఒక చిన్న సినిమా అంటం కంటే కూడా ఇది ఒక కంటెంట్ క్రియేటర్ మన ముందుకు వచ్చి ఇవాళ ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఒక స్టార్గా అవ్వబోతున్నాడు అనేది నేను డెఫినెట్గా చెప్పగలను. హీఈస్ ఏ స్టార్ ఇన్ మేకింగ్. ఇదైతే ఖచ్చితంగా జరుగుద్ది. అండ్ శివాని వెరీ నైస్ పెర్ఫార్మెన్స్ అమ్మ. అండ్ మార్తాండ్, సో అంటే ఇంత ఆర్గానిక్ కామెడీని, ఇంత ఆథెంటిక్ కామెడీని ఇంత సచ్ ఎ బ్యూటిఫుల్ వేలో మాకు రిప్రజెంట్ చేసి చూపించావు. సో అండ్ సభాముఖంగా నేను ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్స్. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ అన్ ఆథెంటిక్ ఫిలిం టు తెలుగు ఇండస్ట్రీ. అండ్ నాకు ఒక చిన్న భయం ఏంటంటే మొన్న ఏదో ఒక మీట్లో మీకు అందరికీ ఎవరికన్నా కడుపుబ్బ నవ్వేసి బాగా నొప్పి వచ్చేస్తే ఆ ప్రిస్క్రిప్షన్ రాసుకొస్తే మెడిసిన్స్ అన్ని నేను ఇస్తానని చెప్పి ఇప్పుడు ఎన్ని వస్తాయో నాకు అర్థం కావట్లేదు. సో ఆ డబ్బులు ఎంత అవుతాయో అవన్నీ బిల్లు ఎలా కట్టుకోవాలో మాకు తెలియట్లేదు. సో బట్ థ్యాంక్ యూ. జోక్స్ అపార్ట్, తెలుగు ప్రేక్షకులకి మరొక్కసారి ధన్యవాదాలండి. ఇలాంటి సినిమాలు మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే 100% మేము ఇంకా మంచి సినిమాలు ఇలా మీ ముందుకు తీసుకొస్తానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిన్న మా ప్రీమియర్స్ జరిగాయి అండ్ ఈరోజు మా సినిమా రిలీజ్ అయింది. ప్రీమియర్స్కే అసలు థియేటర్స్ బ్లాస్ట్ అయిపోయాయి. అసలు నాకు ఇంకా గుర్తుంది బన్నీవాస్ గారు వెనకాల కూర్చొని ఇలా అన్నారంటే దట్ ఒక రిలీఫ్ మాకు టీం అందరికీ. ఓకే, మా డిస్ట్రిబ్యూటర్స్, ఈటీవీ వాళ్ళు, సాయి గారు, నితిన్ గారు అందరూ హ్యాపీ, ఆదిత్య ఇస్ హ్యాపీ, టీం అంతా హ్యాపీ. కానీ అక్కడ అసలు ఆడియన్స్ రియాక్షన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు
ఎవ్రీ 5 మినిట్స్కి అరుస్తున్నారు, ఎవ్రీ 5 మినిట్స్కి విజిల్స్ వస్తున్నాయి, పేపర్లు ఎగురుతున్నాయి అంటే ఎంత ఎంజాయ్ చేస్తే, ఎంత యాక్సెప్ట్ చేసుకుంటే క్యారెక్టర్స్ని కానివ్వండి, ప్రతి ఒక్క సీన్ని కానివ్వండి అంత ఎంజాయ్ చేశారు, అంత అప్లాజ్ వచ్చినాయి మాకు. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇవాళ రిలీజ్ అయింది, రిలీజ్ సంధ్యాలో కూడా అసలు క్రేజీ రెస్పాన్స్ వస్తుంది, ఇంకా ఇంకా వస్తుందని అనుకుంటున్నాము. అండ్ రావాలి కూడా మీరందరూ ఫ్యామిలీస్తో, స్పెషలీ స్టూడెంట్స్, యూత్, దిస్ ఫిలిం ఇస్ కంప్లీట్లీ ఫర్ యూ. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇన్ బిట్వీన్ సో మెనీ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ ఫిల్మ్స్, రామ్-కామ్ చాలా చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక ఫీల్ గుడ్, లైట్ హార్టెడ్, హ్యాపీ రామ్-కామ్ వచ్చింది. అండ్ ఐ థింక్ మీకు మ్యూజిక్ కానివ్వండి, స్టోరీ కానివ్వండి, డైలాగ్స్, యాక్టింగ్ పరంగా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. త్రూ అవుట్ ద ఫిలిం యూల్ ఎంజాయ్. ఐ హోప్ మీరు ఇంకా వచ్చి ఇంకా మా షోస్ అన్నీ హౌస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. లిటిల్ హార్ట్స్ సినిమా నిన్న ప్రీమియర్స్, ఈరోజు ఫస్ట్ డే షోస్ అన్నీ జరగడం జరిగింది. నిన్న ప్రీమియర్స్ రెస్పాన్స్ ఇదంతా, ఈ రెస్పాన్స్ అంతా యునానిమస్గా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. అందరూ మెసేజ్లు, ట్వీట్లు, ట్యాగులు, షేర్లు అన్నీ ఈ బాగుంది, ఇది బాగుంది, అలా నవ్వుకున్నాం అని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇదంతా కేవలం ఇంత థియేటర్లో ఆడుతుందంటే ఖచ్చితంగా మా బన్నీవాస్ గారు అండ్ వంశీనందిపాటి గారు డిస్ట్రిబ్యూట్ చేయడం, అండ్ ఈటీవీ వాళ్ళు ఇలాంటి మంచి కాంటెంట్ని ఎంకరేజ్ చేసి టాలెంట్ని ఎంకరేజ్ చేయడం, అండ్ ఆల్సో సాయి మార్తాండ్ డైరెక్టర్ అండ్ ఆల్సో ఆదిత్య హాసన్ ప్రొడ్యూస్ చేయడం, ఇదంతా చాలా బాగా కుదిరి ఇంత మంచి ప్రోడక్ట్ అయితే బయటకు వచ్చింది. జనాలు అంతే ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చి, నేను ఈ ఈటీవీ హెడ్ సాయి దగ్గరికి ఫస్ట్ టైం నరేషన్కి తీసుకెళ్ళినప్పుడు చెప్పా, ఇది థియేటర్ స్క్రిప్ట్, ఖచ్చితంగా జనాలు థియేటర్కి వస్తారు, థియేటర్కి తెప్పించే బాధ్యత నాది అని చెప్పా. సాయి నేను అది చేశానా లేదా? యూఆర్ హ్యాపీ? థ్యాంక్ యూ. సో ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా అండి. ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీ థియేటర్కి వస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఖచ్చితంగా ఇది ఇంకా ప్రీమియర్స్ 3 షోలు అని స్టార్ట్ చేసి అది ఆడియన్స్ రెస్పాన్స్ ఇంతగా ఉండడంతో 29 షోలు వేయడం టపా. బన్నీవాస్ గారు నాకు బన్నీవాస్ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు, ఆయనకి ఉన్నంత నాలెడ్జ్ థియేటర్లో కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ ఎవ్వరికీ లేదు, ఉండదు, మీరు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆయన చూసుకుంటాడు అన్నట్టు చెప్పారు. అది ప్రీమియర్స్ అప్పుడే తెలిసింది. టపా షోలు వేయడం, అన్నీ ఫుల్ అవ్వడం, అదంతా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఆ గేమ్ చాలా బుర్ర ఉండాలండి. అది బన్నీవాస్ గారి వల్ల కుదిరింది. థ్యాంక్ యూ. సో ఆడియన్స్ అందరూ ఇంత రెస్పాన్స్ చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఖచ్చితంగా వచ్చి థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ రోజు నా డైలాగ్ ఒకటి ఉంటుందండి, మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్ రికార్డు ఉందా, మరి ఎందుకురా నీకు అని డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు ఉంది. ఫస్ట్ డే ఆల్ షోస్ హౌస్ఫుల్. ఒక చిన్న సినిమాకి ఇది చాలా, నాకైతే రికార్డే, నా అలాంటి వాడికి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. వస్తారు నవ్వుతారు రిపీట్, వస్తారు నవ్వుతారు రిపీట్, వస్తారు నవ్వుతారు రిపీట్. బొమ్మ బ్లాక్ బస్టర్, బొమ్మ బ్లాక్ బస్టర్ ఒకటే ఒకసారి గట్టిగా ఎనర్జీ. ఓకే కమ్ ఆన్ 1 2 3 బొమ్మ బ్లాక్ బస్టర్. అంటే టేక్ ఓకేనా? టేక్ ఓకే. బాగుందని తెలిసినా రాకపోతే మీ మీద ఒట్టే.
ఓలీ మీదనే ఒట్టు. చూసుకున్నాము, జాగ్రత్త కాపాడండి. స్టార్ ఇన్ మేకింగ్. స్టార్ ఇన్ క్వాంటిటీ. క్రాకర్స్ పులిహారలో పులి లేదు, పులిహోరలో పులి లేదు. ఓకే రైట్. ఒట్టు. రెడీ 1 2 3 యాక్షన్. పులిహోరలో పులి లేదు, లిటిల్ హార్ట్స్ కి తిరగలేదు. ఓకే మిడిల్ క్లాస్ కుర్రోడు కొట్టాడు. 1 2 3 మిడిల్ క్లాస్ కుర్రోడు కొట్టాడు. దగ్గరికి రండి. విజయన్న లిటిల్